అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 69 శ్రీవారికి ప్రేమతో. ఇక స్టోరీలోకి వెళ్తే, వరుణ్ తన దగ్గర ఉన్న చివరి సాక్ష్యాన్ని బయట పెట్టమని తన మేనేజర్తో చెప్పడంతో అక్కడున్న రిపోర్టర్స్ అందరూ అదేంటో అని ఆత్రంగా చూస్తున్నారు. అప్పుడు అక్కడున్న స్క్రీన్పై హఠాత్తుగా సరస్వతి తారాలు కనిపించారు. అది చూసిన రిపోర్టర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పట్టాభి కూడా నమ్మలేనట్లుగా స్క్రీన్ వైపు చూశాడు. వీడియోలో ఉన్న తార తన తల్లి వైపు అమాయకంగా చూస్తూ, వరుణ్ అన్నయ్యను మీరేం చేశారు? అన్నయ్యకి ఏమైంది? అతను నా దగ్గరికి ఎందుకు రావడం లేదు అని అడుగుతోంది. వరుణ్ అన్నయ్య నిన్ను ఎలా చూసుకునేవాడు అని కెమెరా ఎదురుగా ఉన్న వ్యక్తి ప్రశ్నించాడు. నిజానికి ఆ వీడియో తీసిన త్రిపాఠి స్క్రీన్పై కనిపించకుండా కేవలం తన గొంతు మాత్రమే వినిపించేలా జాగ్రత్త పడ్డాడు. అతని ప్రశ్నకు తార సమాధానం చెప్తూ, మా నాన్న రోజు పేకాట ఆడి వచ్చి డబ్బు కోసం అమ్మను హింసించేవాడు. అప్పుడు వరుణ్ అన్నయ్య మాకు డబ్బులు ఇచ్చి సహాయం చేశాడు. నా ట్రీట్మెంట్కి కూడా అన్నయ్య డబ్బిస్తానని చెప్పాడు అని అంది. మీ వరుణ్ అన్నయ్య నీతో ఎలా ప్రవర్తించేవాడు? త్రిపాఠి ప్రశ్న వినిపించింది. వరుణ్ అన్నయ్య నన్ను సొంత చెల్లెల్లా చూసుకున్నాడు. నాకేం కావాలన్నా తెచ్చిచ్చేవాడు. నాకు అన్నయ్యని చూడాలని ఉంది అని చెప్తూ ఏడుస్తోంది తార. ఆ వీడియో మొత్తం ప్లే అవ్వడం పూర్తయ్యేసరికి అందరి ముఖాల్లో పట్టాభి పట్ల అసహ్యం నిండిపోయింది. అందరూ అతని వల్ల ఎంత మూర్ఖుల్లా ప్రవర్తించారో తలుచుకొని పట్టాభి వైపు కోపంగా చూశారు. అప్పుడు వరుణ్ వాళ్ళందరినీ చూస్తూ, పట్టాభి భార్య సరస్వతి గారు ఇప్పటికే తమ తప్పు నొప్పుకున్నారు. వాళ్ళు నాపై ఇలా నిందలు వేయడానికి కారణం కేవలం డబ్బు. ఆ డబ్బు కోసమే ముక్కుపచ్చలారని చిన్నపిల్లను అడ్డు పెట్టుకొని ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి కూడా ఈ పట్టాభి వెనకాడలేదు. ఇప్పుడు ఈ సాక్ష్యాధారాలన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. మరి ఇంకా నమ్మకపోతే ఆ సాక్ష్యాల్ని కూడా తీసుకొచ్చి మీ ముందు నుంచోబెట్టగలను అని చెప్తూ మేనేజర్ వైపు చూశాడు. మేనేజర్ తలూపి స్టేజ్కి కిందకి వెళ్ళి 2 నిమిషాల్లోనే పట్టాభి భార్య సరస్వతిని, అతని కూతురు తారతో కలిసి అక్కడికి వచ్చాడు. వాళ్ళని చూడగానే పట్టాభి ముఖం కోపంగా మారిపోయింది. వెంటనే ఆవేశంతో సరస్వతి పైకి దూసుకెళ్తూ, ఇలా ఎందుకు చేశావు? నిన్నెవరు మాట్లాడమని చెప్పారు? అసలు ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం అంటూ ఆమెను కొట్టబోయాడు. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని గట్టిగా పట్టుకొని ఆపారు. తండ్రి కోపాన్ని చూసి తార తన తల్లిని గట్టిగా కౌగిలించుకుంది. కానీ సరస్వతి కళ్ళలో ఏమాత్రం బెదురులేదు. ఆమె తన భర్త వైపు ధిక్కారంగా చూసింది. అప్పుడు వరుణ్ వాళ్ళ ముందుకు వెళ్ళి, మీరు భయపడకుండా రండి అని పిలిచాడు. దాంతో సరస్వతి తారను తీసుకొని స్టేజ్ పైకి వెళ్ళింది. అప్పుడు వరుణ్ ఆమెను చూసి, దయచేసి ఏం జరిగిందో వీళ్ళందరికీ చెప్తారా అని అడిగాడు. అప్పటికే సరస్వతి మనస్సు తప్పు చేసిన అపరాధన భావంతో కృంగిపోయింది. దాంతో ఆమె ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తూ మోకాలపై కూర్చొని వరుణ్ కాళ్ళను తాకుతూ, వరుణ్ గారు, నేను పెద్ద తప్పు చేశానని నాకు తెలుసు. దయచేసి మమ్మల్ని క్షమించండి. నేను నా భర్త మాటను కాదనలేని నిస్సాయురాలిని. ఆయన నన్ను ఈ అబద్ధం చెప్పమని బలవంతం చేశారు. లేదంటే నా కూతుర్ని నాకు దక్కనివ్వరని నన్ను బెదిరించాడు. అందుకే ఈ పని చేయక తప్పలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే తార కూడా తన తల్లి పక్కన నుంచొని ఏడుస్తూ, అన్నయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ నువ్వు మాపై కోపం తెచ్చుకోవద్దు. మా అమ్మ చాలా మంచిది అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఇంకా లోకం పోకడ తెలియని తార అలా వెక్కి వెక్కి ఏడుస్తూ వేడుకుంటుంటే వరుణ్ హృదయం ద్రవించిపోయింది. జరిగిందంతా చూసిన పట్టాభి ఇక తన ఆట పూర్తయిందని అర్థం చేసుకున్నాడు. దాంతో వెంటనే బాడీగార్డ్స్ నుంచి విడిపించుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ వాళ్ళు అలర్ట్గా ఉండి అతన్ని గట్టిగా పట్టుకోవడంతో పారిపోలేకపోయాడు. క్షణాల్లో అక్కడ పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. అప్పుడు వరుణ్ మేనేజర్ అతని దగ్గరకు వెళ్ళి, ఇంత పెద్ద తప్పు చేసి కూడా నువ్వు కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా పారిపోవాలనుకుంటున్నావా అని అన్నాడు. దాంతో పట్టాభి ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఒక్కసారిగా గార్డుల్ని వదిలించుకొని పెద్దగా అరుస్తూ వరుణ్ దగ్గరకు వెళ్ళి, వరుణ్ గారు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా తప్పుల్ని క్షమించండి. నన్ను వదిలేయండి అని అడిగాడు. ఆ మాటలకు వరుణ్ అతన్ని అసహ్యంగా చూశాడు. ఇప్పుడు పట్టాభి మళ్ళీ మాట్లాడుతూ, నాకు ఈ పని చేయడం తప్ప ఇక వేరే మార్గం లేదు. నేను చేసిన అప్పులు ఎక్కువయ్యాయి. వడ్డీల వాళ్ళంతా నా గొంతు పట్టుకున్నారు. ఆ టైంలో ఏం చేయాలో నాకు తెలియలేదు. అప్పుడే దేవదత్త నన్ను కలిశాడు.
అతనే నాకు ఈ ప్లాన్ చెప్పి నన్ను ఈ పని చేయమని రెచ్చగొట్టాడు. అందుకే చేశాను. నన్ను నమ్మండి. అతనే లేకపోతే మీ విషయంలో ఇలా ప్రవర్తించే ధైర్యం నాకు ఉండేది కాదు అని అన్నాడు. వరుణ్ సైలెంట్గా ముఖం తిప్పుకున్నాడు. మరోవైపు చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడ జరుగుతున్న వాటిని తమ మొబైల్ ఫోన్స్తో షూట్ చేస్తూ ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. క్షణాల్లో ఆ వీడియోలన్నీ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. వరుణ్ ఫ్యాన్స్ అందరూ పట్టాభిపై ఆవేశంతో ఊగిపోతూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఒక మంచి వ్యక్తిని తన స్వార్థం కోసం అందరి ముందు నీచుల్లా నిరూపించడానికి పట్టాభి చేసిన పనిని అందరూ అసహ్యించుకున్నారు. తన కూతుర్ని కూడా తన అవసరాల కోసం వాడుకున్న పట్టాభిని ఉరితీయాలనే ఆవేశంతో కామెంట్స్ చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్న వరుణ్ మేనేజర్ అందరి ముందుకు వచ్చి మైక్ తీసుకొని మాట్లాడుతూ, ఇక ఈ మ్యాటర్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది. మీ అందరికీ తప్పెవరిదో తెలిసిందని మేము నమ్ముతున్నాము. కానీ ఈ సంఘటన వరుణ్ హృదయాన్ని బాగా గాయపరిచింది. అతను దీనివల్ల మానసిక క్షోభను అనుభవించాడు. దాన్ని మనం ఎప్పటికీ ఫిక్స్ చేయలేం. అందుకే దీని వెనుక ఉన్న వ్యక్తుల్ని కూడా మేము ఎప్పటికీ క్షమించాం. దీనిపై కోర్టులో కేసు జరగబోతోంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని మేము నమ్ముతున్నాం అని చెప్పాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు గార్డ్స్ పట్టుకొని ఉన్న పట్టాభి దగ్గరికి వెళ్ళి అతని చేతికి సంకెలు వేశారు. అప్పుడు అక్కడే ఉన్న రిపోర్టర్స్, సార్, ఆ దేవదత్తను కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు అని అన్నారు. అది విన్న ఇన్స్పెక్టర్, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దోషులు ఎవరైనా సరే శిక్షించకుండా వదిలిపెట్టదు అని చెప్పి పట్టాభిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. దాంతో అప్పటి వరకు ఆ సంఘటనను ఎదుర్కొన్న వరుణ్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఒక్కసారిగా అక్కడున్న కుర్చీలో రిలాక్స్గా కూర్చుండిపోయాడు. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనపడుతోంది. దాంతో హాల్లో ఉన్న వాళ్ళంతా సైలెంట్ అయిపోతూ వరుణ్ వైపు చూశారు. వాళ్ళలో నుండి ఇంతకుముందు వరుణ్ను ప్రశ్నించిన కొంతమంది రిపోర్టర్స్ పైకి లేచారు. వాళ్ళలో ఒకరు, మమ్మల్ని క్షమించండి వరుణ్ గారు, మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాం అని అన్నాడు. వెంటనే మరో రిపోర్టర్, అవును సార్, ఆవేశంలో మిమ్మల్ని నిందించాం. ఒక బాధ్యత కలిగిన రిపోర్టర్ పదవిలో ఉండి మేము ఇలా చేయకూడదు. దయచేసి మమ్మల్ని క్షమించండి అని అడిగాడు. వాళ్ళు అలా మాట్లాడుతున్న టైంలోనే దేవదత్త పంపించిన రిపోర్టర్ చల్లగా అక్కడి నుండి జారిపోవడానికి ప్రయత్నించాడు. అది చూసిన రిపోర్టర్స్లో కొంతమంది, ఇదిగో ఇతనే మమ్మల్ని రెచ్చగొట్టాడు, ఇప్పుడు పారిపోతున్నాడు, పట్టుకోండి అని అరిచాడు. దాంతో మరికొంతమంది రిపోర్టర్స్ అతన్ని పారిపోనివ్వకుండా పట్టుకున్నారు. వెంటనే వాళ్ళు అతన్ని ప్రశ్నిస్తూ, మీరు మమ్మల్ని ఎందుకు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు, వరుణ్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు అని క్వశ్చన్ వేశాడు. అవును, మీ వల్ల మేమందరం నిజాన్ని చూస్తూ కూడా కళ్ళు మూసుకొని ప్రవర్తించాం. అసలు మీకు వరుణ్ గారంటే అంత వ్యతిరేకత ఎందుకు అని అనుమానంగా అడిగాడు ఒక రిపోర్టర్. అప్పుడే అక్కడికి వచ్చిన వరుణ్ మేనేజర్ అతని వైపు సూటిగా చూస్తూ, నువ్వు వరుణ్ని ఎందుకు టార్గెట్ చేశావో మాకు తెలియాలి. ఒకవేళ చెప్పకపోతే నువ్వు కూడా పట్టాభితో పాటే జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది అని బెదిరించాడు. దాంతో అతను వెంటనే, లేదు అలా చేయొద్దు, నన్ను ఇక్కడికి పంపించింది దేవదత్త. మీకు వ్యతిరేకంగా అందరినీ రెచ్చగొట్టి మీరు చూపించే సాక్ష్యాలను ఇక్కడ వాళ్ళెవరూ నమ్మకుండా చేయాలని అతను నాతో చెప్పాడు. అందుకే ఇలా చేశాను అని చెబుతూ సిగ్గుతో తలదించుకున్నాడు. అది విన్న మేనేజర్ పక్కనే ఉన్న వరుణ్ వైపు తల తిప్పి చూశాడు. అప్పుడు వరుణ్ పైకి లేచి, ఇప్పటికే దీని వెనుక ఎవరున్నారో మీ అందరికీ తెలుసు కాబట్టి దీని గురించి మనం మరోసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి అన్ని నిజాలు మరింత తేట తెల్లవవుతాయి. ఇప్పటి వరకు మీరు మాకు కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు నాకు ఈ ఎవిడెన్స్ సంపాదించడంలో హెల్ప్ చేసిన నా స్నేహితులందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళు లేకపోతే నేను మీ దృష్టిలో ఎప్పటికీ నేరస్తుడిగానే మిగిలిపోయేవాడిని. వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఒక్కసారిగా మబ్బులన్నీ తొలగిపోయినట్లు అనిపించింది. అప్పటి వరకు టీవీ ముందు కూర్చొని లైవ్ టెలికాస్ట్ చూస్తున్న స్నేహ పక్కనే ఉన్న హాసినిని చూసి, చూసావా, ఫైనలీ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. వరుణ్ ఈ ఆరోపణల నుంచి క్లీన్ చిట్తో బయటకు పడ్డాడు అని అంది. అప్పుడు హాసిని కూడా తలూపుతూ, అవును మేడం, ఎలాగైతేనే ఇది ముగిసిపోయింది. నేను ఇంకా దీని గురించి నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉండగానే ఆమె కళ్ళ నుండి నీళ్ళ చుక్కలు కిందకు రాలాయి. అది చూసిన స్నేహ ఆమె ఎమోషనల్ను అర్థం చేసుకొని భుజం తడుతూ, ఇది అందరూ సంతోషంగా ఉండాల్సిన టైం అని అంది. అప్పుడు హాస్ని కళ్ళు తుడుచుకుంటూ, నేను కూడా సంతోషంతోనే ఏడుస్తున్నాను, ఇవి ఆనంద బాష్పాలు మేడం అని నవ్వింది.
అప్పుడు పక్కనే ఉన్న కరణ్ కూడా, అవును మేడం, ఇంత పెద్ద అలిగేషన్ నుంచి వరుణ్ గారు బయటపడ్డారు. దీనికి ఒక రకంగా కారణం మీరే. చాలా రిస్క్ చేసి ప్రూఫ్ సంపాదించారు అన్నాడు కరణ్. ఆ మాటలకు స్నేహ నవ్వి, అతను నిజంగా మంచివాడు, అందుకే మనం చేయగలిగిన హెల్ప్ చేశాం అంతే అంది. కాసేపటి తర్వాత అందరూ ఎమోషనల్ స్టేజ్ నుండి నార్మల్ స్టేజ్కి రావడంతో స్నేహ వాళ్ళని చూసి, సరే ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది, ఆఫీస్ టైం కూడా అయిపోయింది, కాబట్టి మీరు కూడా ఇక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్తూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. దాంతో ముగ్గురు ఆఫీస్ నుండి బయలుదేరారు. ఇంటికి వచ్చిన స్నేహ సోఫాలో రిలాక్స్డ్గా వెనక్కి వాళ్ళు కూర్చుంది. వరుణ్ సంగతి ఒక కొలిక్కి రావడంతో జరిగిన విషయాలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంది. ఇంతలో హఠాత్తుగా, ఆ రోజు నాకు వరుణ్కి సంబంధించిన ఎవిడెన్స్లు కొరియర్లో పంపించింది ఎవరై ఉంటారు అని ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే ఆమె కళ్ళ ముందు అక్షయ్ మొదలాడు. ఆ హెల్ప్ ఖచ్చితంగా అక్షయ్ చేసి ఉంటాడని, అతను తప్ప తనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరని గెస్ చేసింది స్నేహ. దాంతో ఆమెకు ఒక్కసారిగా అక్షయ్పై కృతజ్ఞత పెరిగిపోయింది. అతను చేసిన హెల్ప్కి బదులుగా ఏదో ఒకటి చేయాలని అనుకుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ, ఈరోజు అతనికి నా చేతులతో భోజనం వండి పెడితే ఎలా ఉంటుంది అని అనుకుంది. అనుకున్నది తడువుగా ఫోన్ తీసుకొని, ఈరోజు భోజనానికి ఇంటికి వస్తావు కదా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఉన్న ఎమోజీ యాడ్ చేసి అక్షయ్కి మెసేజ్ చేసింది. అప్పుడే వరుణ్ ఎపిసోడ్ మొత్తాన్ని చూసిన అక్షయ్ వర్క్ చేసుకోబోతూ తనకు వచ్చిన మెసేజ్ని చూశాడు. వెంటనే అతని కళ్ళు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి. ఎప్పుడూ లేనిది ఇప్పుడు కొత్తగా అడుగుతుంది ఎందుకు అనుకుంటూనే, వస్తాను అని రిప్లై ఇచ్చాడు. అది చూసిన స్నేహ ఆనందంగా లేచి వంటగదిలోకి వెళ్ళింది. అక్కడున్న యాప్రాన్ మెడలో వేసుకొని వెజిటేబుల్స్ కట్ చేయడం మొదలుపెట్టింది. ఈలోగా స్కూల్ నుంచి యువన్ను తీసుకువచ్చింది అన్నపూర్ణమ్మ. యువన్ వచ్చి రావడంతోనే కిచెన్లో నుండి గిన్నెల శబ్దాలు వినిపిస్తూ హడావిడిగా అనిపించడంతో పరిగెత్తుకుంటూ అటువైపు వెళ్ళాడు. అక్కడ వంట చేస్తున్న స్నేహను చూసి ఆశ్చర్యంతో నోరు తెరుస్తూ, మమ్మీ, నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు. స్నేహ నవ్వుతూ, ఏం లేదు నాన్న, ఊరికే వంట చేయాలనిపించి చేస్తున్నాను, స్టవ్ పై ప్యాన్ పెడుతూ చెప్పింది స్నేహ. హో, అయితే ఈరోజు నేను నాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయనా, నా కోసం రెడీ చేస్తావా అని అడిగాడు యువన్. హో ష్యూర్ యువన్ సార్, మీకేం కావాలో ఆర్డర్ ఇవ్వండి అంటూ ఒక వెయిటర్లా జోక్ చేస్తూ అడిగింది స్నేహ. అప్పుడు యువన్ తన చిన్ని వేలతో తన తలపై తడుతూ ఆలోచిస్తున్నట్టుగా యాక్ట్ చేసి, ఈరోజు నాకు ఇష్టమైన చీజ్ పిజ్జా రెడీ చేసి తీసుకురండి మిస్సెస్ స్నేహ అంటూ తన కూడా స్నేహ యాక్టింగ్కి కౌంటర్గా యాక్ట్ చేస్తూ చెప్పాడు. అతని ముద్దు ముద్దు మాటలు చూసిన స్నేహ నవ్వుతూ కిందకు వంగి అతన్ని ముద్దు పెట్టుకొని, ఓకే సార్, మీరు వెళ్ళి హాల్లో వెయిట్ చేయండి, మేము రెడీ చేసి తీసుకువస్తాం అని అంది. దాంతో యువన్ కిలకిల నవ్వుతూ, ఓకే మమ్మీ, ఈలోగా నేను ఫ్రెష్ అవుతాను అని చెప్పి పరిగెడుతూ గదిలోకి వెళ్ళాడు. తర్వాత కాసేపటికి యువన్ ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి లోపలికి వస్తూ కనిపించాడు అక్షయ్. అతన్ని చూడగానే యువన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి, గుడ్ ఈవినింగ్ డాడీ, నీకో విషయం చెప్పనా, ఈరోజు మనందరి కోసం మమ్మీ డిన్నర్ ప్రిపేర్ చేస్తోంది, ఎన్ని డిషెస్ చేసిందో తెలుసా అంటూ కళ్ళు పెద్దవి చేసుకొని ఉత్సాహంగా అడిగాడు. స్నేహ అక్షయ్లా మ్యారేజ్ అయినప్పటి నుండి స్నేహ అప్పుడప్పుడు మ్యాగీ చేయడం తప్ప ఎప్పుడూ కిచెన్లో వంట చేయలేదు. అలాంటిది ఈరోజు ఆమె స్వయంగా వంట చేస్తోందని తెలిసి అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు యువన్, రా డాడీ చూద్దాం అంటూ అక్షయ్ చేతిని పట్టుకొని కిచెన్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. కిచెన్ డోర్ దగ్గరకు వెళ్ళిన అక్షయ్ అక్కడ వంట సామాన్లతో కుస్తీ పడుతున్న స్నేహాను చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అనుకోకుండా అతని కళ్ళు ఆమెను పరీక్షగా చూడడం మొదలుపెట్టాయి. కిచెన్లో కాన్సన్ట్రేట్గా వంట చేస్తున్న స్నేహ అతనికి ఎప్పుడూ లేనంత కొత్తగా అందంగా కనిపించింది. అది చూసి అతనికి ఎప్పుడో పుస్తకాల్లో చదివిన ఆడవాళ్ళ అసలైన అందం వంట చేస్తున్నప్పుడే చూడాలి అనే లైన్ గుర్తుకు వచ్చింది. అది జ్ఞాపకం చేసుకున్న అక్షయ్ ఆ లైన్ రాసింది ఎవరో కానీ చాలా కరెక్ట్గా రాశాడు అని అనుకున్నాడు. అప్పుడు యువన్ స్నేహ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చేయి పట్టుకొని లాగుతూ, మమ్మీ, డాడీ వచ్చాడు చూడు అని అన్నాడు. వంట ప్రిపరేషన్లో బిజీగా ఉన్న స్నేహ తలెత్తి అక్కడ నుంచొని ఉన్న అక్షయ్ను సడన్గా చూసి కొంచెం ఇబ్బంది పడుతూ, ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు ఇటువైపు రావు కదా అని అడిగింది. అక్షయ్ కూడా వెంటనే తన చూపుల్ని తిప్పుకుంటూ, నేను రాలేదు, యువన్ తీసుకొచ్చాడు అని చెప్పాడు.
స్నేహ తన వంటతో అక్షయ్ను మెప్పిస్తుందా? రోజురోజుకి మారుతున్న ఈ బంధం రేపెలా ఉండబోతోంది? నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్‌లో మీ ఒపీనియన్‌ని షేర్ చేయండి. అండ్ సారీ ఫర్ ది లేట్ అప్డేట్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. థాంక్స్ ఫర్ వాచింగ్.